యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అయితే నువ్వు కూడా రాసివ్వు. రాసి నువ్వు బాధ అనేది నీకు కాదు, వీళ్ళకే కలుగుతుందని. ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడు కూర్చుంటామో అప్పుడు లెక్కలు చూసుకుందాం. అత్తయ్య, అసలు మీరేం చేస్తున్నారు? భీమ్, నువ్వుండు. ఇదిగో రాయి. అయ్యో, నేను మర్చిపోయాను, నీకు రాయడం ఎక్కడొచ్చని. ఒకవేళ నువ్వు చదువుకునుంటే ఈరోజు నీకు అన్నయ్య ఇంకా భీమ్ చెప్పేది అర్థమై ఉండేది. అవుననే చదువుకోలేదు, కానీ రాయించగలను కదా. ఇదిగో రాయ్, పట్టుకో. రాయ్, వేలిముద్ర వేస్తాను. అసలు మీరంతా ఏం చేస్తున్నారు ఇక్కడ? మీలో మీరు ఎందుకు గొడవ పడుతున్నారు? ఒకరితో ఒకరు ఎందుకు ఇలా రాయించుకుంటున్నారు? భీమ్, నువ్వు ఊరుకో, రాసుకో. నువ్వు రాయ్. రాయ్ త్వరగా. నా భర్త రామ్జీ సక్పాల్ పశ్చాత్తాప పడతారు. తన పనికి మాలిన కొడుకుని ఏ దిశలో ప్రోత్సహించాడోనని. అలాగే అలాగే ఇది కూడా రాయ్, తన పెంపకానికి పశ్చాత్తాప పడతాడు అన్న సంగతి కూడా రాయ్. రాసవా? తీసుకోండి, భద్రంగా దాచిపెట్టుకోండి. సరే, మంచిదే. ఏదైతే జరిగిందో మంచికే జరిగింది. ఇక నాది నిజమో లేక జిజాబాయిది నిజమో, ఈ నిర్ణయం ఇప్పుడు దేని మీద ఆధారపడి ఉంటుందంటే, భీమ్ భవిష్యత్తులో నువ్వు ఏమవుతావు అనే దాని మీద. జిజాబాయ్, ఈ కాగితాన్ని చాలా భద్రంగా దాచిపెట్టు. సమయం వచ్చినప్పుడు చాలా పనికొస్తుంది. అవును దినా, భీమ్కి జీవితమంతా ముందే ఉంది. ఇక జీవితం మంచి మంచి వాళ్ళకి నేర్పిస్తుంది, నిస్సహాయాలు చేస్తుంది. తమ సిద్ధాంతాలని అలాగే భావాలని మార్చుకునేలా. ఇక భీమ్ ఎంతని. భీమ్ ఒక వస్తువు కాదు, విరగడానికి పగలడానికి. భీమ్ ఒక యోధుడు. తన జీవితమంతా ఒక యోధుళ్లానే బతుకుతాడు. సరైన సమయం వచ్చినప్పుడు అప్పుడు జీజాబాయికి తెలిసిపోతుంది. ఇక అప్పుడు ఈ కాగితాన్ని తనకి చూపిస్తాను. అన్నయ్య, అన్నయ్య, భీమ్ జీవితంలో కొందరు వ్యక్తులు
మీలాంటి వాళ్ళున్నారు. వాళ్ళు వాణ్ణి ఎప్పుడు ఇప్పుడెలా ఉన్నాడో అలాగే చూడాలనుకుంటున్నారు. ఇక కొందరు జీజాబాయి లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ భీమ్ ఓడిపోవడం చూడాలనుకుంటున్నారు. వాళ్ళిద్దరి చేతుల్లో ఆ కాగితాన్ని చూస్తుంటే ఏమనిపించింది అంటే, ఎలా అంటే నన్నే 2 భాగాలు చేసి వాళ్ళిద్దరూ తమ దగ్గర పెట్టుకున్నట్లుగా. అయితే మిమ్మల్ని మీరు జనాల లెక్కల ప్రకారం పంచుకోకండి. వ్యక్తిని ఎక్కువ భాగాలు చేయడం వల్ల అతను బలహీన పడిపోతాడు. మీరు కేవలం ముందుకు సాగుతూ ఉండండి. ఇక నా పంతం ఏంటంటే, నేను మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా చూడాలి. లక్ష్మి, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు తల్లి? అక్క, అది పిన్ని, నేను. అక్క, మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? మేము నీకోసం చాలా వెతికాం. అవును, ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడ్డారు. అది బాలాబావ ఏం చెప్పాడంటే, ఆయన తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారని, ఆయన నాకు పని ఇప్పించగలడని. అందుకే ఆయనతో పాటు కలవడానికి వెళ్ళాను. లక్ష్మి, ప్రపంచంలో మిగతా వాళ్ళు చనిపోయారనా నువ్వు బాలా సహాయం కోసం వెళ్ళడానికి? నాన్నా, తను శాంతించండి. మీరు అలా కోపడకండి. వదిన కూడా ఇప్పుడు పని చాలా అవసరం ఉంది. ఆనంద్ అనే పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ఆయన ఆరోగ్యం చెడిపోయింది కాబట్టి మనందరికంటే వదిన ఎక్కువగా ఆందోళన పడ్డం సమంజసం కూడా. అవును వదిన, మీకు పని దొరికిందా? ఏమైంది? మీరు ఆందోళనగా ఉన్నారు. ఆనంద్ ఆరోగ్యం బాగా చెడిపోయింది. మేము ఎక్కడికి వెళ్ళాం నిజమే, కానీ ఏమీ మాట్లాడలేకపోయాం. దీని అర్థం ఇప్పుడు ఆనంద్ రావడం లేదా? అయితే లక్ష్మి కూడా వెళ్ళదనుకుంటా. మరి మనిద్దరం కూడా ఎందుకు వెళ్ళడం? మీరు కోప్పడకండి. మీరే స్వయంగా ఆలోచించండి. కొత్త దేశం, కొత్త వాళ్ళు ఉంటారు. పైగా ఏమవుతుందో ఎవరికి తెలుసు? ఒకవేళ ఆంగ్లేయులు కూడా నీలాగే ఆలోచించుంటే ఈ దేశానికి ఎప్పుడు వచ్చేవాళ్ళు కారు. కొత్త దేశం, కొత్త వ్యక్తులు, కానీ వాళ్ళు భయాన్ని వదిలేశారు. ఇక ఇక్కడికొచ్చి పెత్తనం చేశారు. నువ్వు కూడా నీ భయాన్ని వదిలేసుకో. అక్కడికెళ్ళి పెత్తనం చేద్దాం. ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా మనిద్దరం ఖచ్చితంగా వెళ్తున్నాం. అర్థమైందా? ఇక లక్ష్మి సంగతి అంటావా? నేను తనకి చెప్పొచ్చాను. ఒకవేళ 5 ఏళ్ళు ఇంటికి దూరంగా ఉండడం వల్ల తను ఎంత డబ్బు సంపాదించగలదంటే తర్వాత జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇందులో తప్పే ఉందని. ఆ తర్వాత లక్ష్మి ఇష్టం. చాయ్ తీసుకోండి. లక్ష్మి, గిరిమెంట్ కాగితం మీద వేలిముద్ర మాకు ఇచ్చేసాయి. ఆనందును ఇక్కడే ఉండలేవు. డబ్బు సంపాదించుకొని వచ్చిన తర్వాత అంతా చక్కబడుతుంది. అంత తేలిక కాదు ఆయన్ని వదిలి వెళ్ళడం. అయ్యో లక్ష్మి, అంతగా ఆలోచించుకో. ఈ 5 ఏళ్ళు చిట్టే గడిచిపోతాయి. లక్ష్మి అక్క, వంట పూర్తయిపోయింది, భోజనానికి రండి. లక్ష్మి, వెళ్ళు. తర్వాత ఏం చేయాలో ప్రశాంతంగా ఆలోచించు. కానీ ఒకటి గుర్తుంచుకో,
జీవితంలో ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రానే రావు. లక్ష్మిని మనం ఎట్టి పరిస్థితుల్లోనైనా తీసుకెళ్ళాలి. ఎందుకంటే భీమ్ ఇంట్లో వాళ్ళు ఎంతమంది వస్తే భీమ్ ఓటమి అంత పెద్దదవుతుంది. ఎవరికి తెలుసు, ఇదే భీమ్ అహంకారానికి అంతమే కావచ్చు. లక్ష్మి, బాలా, అలాగే బాలా భార్య కూడా మనందరితో కలిసి గిరిమెంటి కూలీలుగా మారడం. భీమ్, అమ్మా, భీమ్. వదినా, ఇప్పుడు తండ్రి తన కొడుక్కి ఉపన్యాసం ఇస్తాడు చూడండి. పొద్దున సాయంత్రం ఇంట్లో ఉపన్యాసాలు నడుస్తూనే ఉంటాయి. మీకు కూడా కావాలంటే వినండి. ఏంటి నాన్న? నాకెందుకు, తనొచ్చాడు కదా, ఉపన్యాసాన్ని గ్రహించేవాడు. భీమ్, నేను మిలిటరీలో ఉన్నప్పుడు మాకొక సీనియర్ అధికారి ఉండేవాడు. ఆయన ఈరోజు నాకు కనిపించాడు. ఆయన మాటల్లో పడి నాకేం చెప్పాడంటే వాళ్ళ అబ్బాయి ఒకడు అమెరికాలో చదువుతున్నాడని, ఇక రెండో వాడు లండన్లో. అలాగే ఆయన నాకు మార్గం కూడా చెప్పాడు. దాంతో తక్కువ ఖర్చులో అమెరికా లేదా లండన్లో చదువుకోవచ్చట. బాగుంది బాగుంది. అయితే తొందరగా ఆ మార్గం ఏంటో చెప్పొచ్చు కదా. కొంచెం భీమ్కి చెప్పండి. తక్కువ ఖర్చుతో ఈయన గారెళ్ళి లండన్లో ఎలా చదువుకోవచ్చు. తను ఏర్పాట్లు చేసుకుంటాడు కదండి. తొందరగా చెప్పండి. మావయ్య, మీరేమంటున్నారో చెప్పండి. ఓహో, మీరు రమ కోసం ఆగారా? లేదు లేదు, నిజమే. రమకు అన్ని విషయాలు తెలిసి తీరాలి. తనకు అన్ని విషయాలు తెలిసి ఉండాలి. అప్పుడే తను తన భర్తని పైకి పంపిస్తుంది కదా. అంటే పై స్థాయి దాకా పంపిస్తుంది అని. ఏంటంటే మిగతా భార్యలు తమ భర్తలకి తోడుగా ఉండి వాళ్ళని పైకి ఎదిగేలా చేస్తారు. కానీ మన రమ పంతం పట్టి భర్తని పైకి ఎదిగేలా చేస్తుంది. రమా, నీ భర్త లండన్, అమెరికా వెళ్తున్నాడు చదువుకోవడానికి. అక్కడ సంవత్సరాలు పడతాయిలే. నువ్వు కూడా వెళ్ళిపో. నువ్వెక్కడుండి మాత్రం ఏం చేస్తావు? ఏం చేస్తానంటే చాలా పనుంది. డబ్బు సంపాదిస్తాను, మావయ్యని బాగా చూసుకుంటాను, చదువుకుంటాను. ఆయన కొన్ని సంవత్సరాలే కదా, త్వరగానే గడిచిపోతాయి. ఆయన తిరిగొచ్చినప్పుడు జీవితం మొత్తం మారిపోతుంది. అదే ఎంతో ముఖ్యమైంది. ఆనందును ఇక్కడే ఉండి నువ్వు డబ్బు సంపాదించుకొని వచ్చిన తర్వాత అంతా చక్కబడుతుంది. ఈ 5 ఏళ్ళు చిట్టే గడిచిపోతాయి. మీరు నాకేం చెప్పాలనుకున్నారో అది బయట చెప్పండి. లేదు, ఇక్కడే చెప్తాను. ఎందుకంటే వీళ్ళకు కూడా అర్థం అవ్వాలి కదా. ఒకే కుటుంబంలో ఉంటారు. అందుకే కుటుంబంలోని ప్రతి ఒక్క సభ్యుని విషయంలో ఆసక్తి చూపించక తప్పదు. రమ ఒక్కతే ఉండగలిగినప్పుడు, ఉజ్వల భవిష్యత్తు కోసం వర్తమానంలో అలాంటి అడుగులు వేయగలిగినప్పుడు నేనెందుకు వేయొద్దు?
నేను కూడా అడుగేయడం మంచిది. ఐదేళ్ల దాకా గిర్మెంట్ కూలీగా మారి నేనుండగలను. నేను వెళ్తాను. నాన్నా, కానీ ఈ మార్గం అంత సులువైంది అనిపించడం లేదు. చాలా సమస్యలు వస్తాయి. చూడు బాబు, నేను ఏ నిర్ణయం అయినా హడావుడిగా తీసుకోమని చెప్పడం లేదు. అయినా నేను ఎప్పుడలా అన్నాను, ఏదైనా ఒక మార్గం దొరికితే ఆ మార్గంలో వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళమని. నేను గిర్మెంట్ కూలీగా మారతాను. అన్నా, లక్ష్మి ఇంతవరకు రానేలేదు. తను మనతో పాటు వస్తుందా రాదా? నువ్వు కాసేపైనా ఎదురు చూడు జనార్దన్. తను ఎలా కూడా అనలేదు కదా తను మనందరితో పాటు రాలేను అని. నేను వస్తాను. నేను మీ అందరితో పాటు వస్తాను. నువ్వు పూర్తిగా సరైన నిర్ణయం తీసుకున్నావు లక్ష్మి. ఆ తర్వాత నీకు దేని గురించి ఇబ్బంది కూడా కలగదు. ఇక 5 ఏళ్లు పనిచేసి మనం ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు ఆనంద్ ఒకవేళ కోపడినా కూడా మేమంతా తనకు నచ్చ చెప్తాం. నువ్వు 5 ఏళ్లలో ఎంత డబ్బు సంపాదిస్తావంటే కోపం దానికదే తగ్గిపోతుంది. పైగా ఇతరుల దృష్టిలో నీకు గౌరవం ఇంకా పెరిగిపోతుంది. లక్ష్మి, ఇప్పుడు కేవలం నువ్వు పేరుకి మాత్రమే లక్ష్మివి. తర్వాత నిజంగానే లక్ష్మిలా మారిపోతావు. ఆ తర్వాత ఆనంద్ కొంకన్ నుంచి తిరిగొచ్చినా కూడా నరోత్తమ్ జోషి ఆనంద్కు నువ్వెక్కడికి వెళ్ళావో చెప్తానులే. హితేష్ అన్నా, చెప్పులు కూడా ఇప్పుడే తెగాల. హితేష్ అన్న ఎక్కడికి వెళ్ళాడు? రే దీపక్, దీపక్ విను, నా చెప్పు తెగిపోయింది. నేను దాన్ని హితేష్ అన్న దుకాణంలో పెట్టి వెళ్తున్నాను. నువ్వు వెళ్ళి తనకు చెప్పు ఆయన్ని కుట్టి పెట్టమని. నేను తర్వాత వచ్చి తీసుకెళ్తానని. సరేనా? సరే అమ్మా, ఎలాగో వెళ్తున్నారు కదా, ఇది కూడా తీసుకెళ్ళండి. సరేనా? ఇప్పుడు నేను ఈ గిరిమెంట్ కాగితాలన్నీ తీసుకెళ్లి నరోత్తమ్ జోషికి ఇచ్చేస్తాను. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ విషయం మాత్రం భీమ్కు తెలియడానికి వీల్లేదు. మనందరం గిరిమెంట్ కూలీలుగా మారి దేశం వదిలేసి వెళ్తున్నామని. గిర్మెంట్ కూలీలా? ఇది మీరందరూ భీమానే దగ్గర దాస్తున్నారా? లక్ష్మక్క మీరు కూడానా? రే దీపక్, ఈ విషయాలన్నీ నీకు తెలుసా? ఇలారా, నేను నీకు వివరిస్తాను. నిన్నే ఇలారా. నాకంతా అర్థమవుతుంది. మీరందరూ భీమానేకు తెలియకుండా చేస్తున్నారు. అలాగే గిర్మెంట్ కూలీలుగా మారి మన దేశాన్ని వదిలేసి వెళ్ళాలనుకుంటున్నారు. ఇంకా ఇది తప్పు. ఏది తప్పో ఏది ఒప్పో నీకంతా బాగా తెలుసా? ఇక్కడ నువ్వే అందరికంటే తెలివైన వాడివా? అందరికంటే తెలివైన వాడిని కాదు, కానీ ఇది మాత్రం తెలుసు, మీరు ఏదైతే భీమానే దగ్గర దాచి చేస్తారో అది తప్పని.
నీకు గిరిమెంట్ కూలీల గురించి ఏం తెలుసు? తెలియకుంటే వెళ్ళి భీమన్నయ్యనే అడుగుతాను. రే ఆగు, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీలేదు. నేను వెళ్ళి భీమన్నయ్య మొత్తం చెప్పేస్తాను. పదండి. రే వాడిని పట్టుకోండి. భీమన్నయ్య, దీపక్ భీమన్నయ్య, దీపక్ భీమన్నయ్య, దీపక్ ఏమైంది? భీమన్నయ్యకు చెప్తాను. భీమన్నయ్య, భీమన్నయ్య, ఏమైంది దీపక్? వీళ్ళంతా నీకు తెలియకుండా ఏదో కుతంత్రం చేస్తున్నారు. కుతంత్రమా?